టీసీఎస్ ఎన్క్యూటీ అండ్ టీసీఎస్ ఐఆన్ ఎన్క్యూటీ రెండు ఐడెంటికల్ గా ఉన్నాయి కదా, అందుకని సేమ్ అనుకుంటున్నారా? కాదు, రెండు డిఫరెంట్. ఈ వీడియోలో నేను కంప్లీట్ గా టీసీఎస్ ఎన్క్యూటీకి టీసీఎస్ ఐఆన్ ఎన్క్యూటీకి డిఫరెన్స్ చెప్తా. ఫస్ట్ టీసీఎస్ ఎన్క్యూటీ గురించి చెప్తా. టీసీఎస్ ఎన్క్యూటీ అనేది ఏంటంటే టీసీఎస్ హైరింగ్ ప్రాసెస్. అంటే ఎప్పుడైతే టీసీఎస్ కి ఫ్రెషర్స్ కావాలి అనుకుంటారో అప్పుడు ఎన్క్యూటీ ఎగ్జామ్ ద్వారా ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటారు. ఎలా జరిగిద్దండి ఈ ప్రాసెస్? మీరు అప్లికేషన్ అప్లై చేస్తారు. ఫస్ట్ అప్లై చేశాక ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ క్లియర్ అయితే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే డైరెక్ట్లీ మీకు ఆఫర్ లెటర్ వస్తుంది బేస్డ్ ఆన్ ద రోల్. అంటే ఆ ఎగ్జామ్ ఏ రోల్ కి పెడితే ఆ రోల్, నింజా అయితే నింజా, డిజిటల్ అయితే డిజిటల్, ప్రైమ్ అయితే ప్రైమ్, ఆఫర్ లెటర్స్ వస్తాయి. దీని నుంచి డైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీ వస్తుంది మీకు టీసీఎస్ ఎన్క్యూటీ నుంచి. అండ్ ఇది ఒక ఫ్రీ ఎగ్జామ్. లైక్ ఎగ్జామ్ ఫీజు ఏం కట్టే పని లేదు. ఇప్పుడు టీసీఎస్ ఐఆన్ ఎన్క్యూటీ గురించి విన్నాం. టీసీఎస్ ఐఆన్ ఎన్క్యూటీ అనేది ఏంటంటే ఇది టీసీఎస్ వాళ్ళు పెట్టే రిక్రూట్మెంట్ డ్రైవ్ కాదు. ఇది ఒక సర్టిఫికేషన్ ఎగ్జామ్ లాంటిది. లైక్ టీసీఎస్ వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ బేస్ చేసుకొని మీకు స్కోర్ కార్డ్ ఇస్తారు. ఆ స్కోర్ కార్డ్ తో కొన్ని కంపెనీస్ టీసీఎస్ స్కోర్ కార్డ్ బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ చేసుకుంటాయి. అలాంటి కంపెనీస్ కి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ స్కోర్ కార్డ్ యూస్ చేసుకొని. ఇక్కడ టెస్ట్ ప్రాసెస్ ఎలా జరిగిద్దంటే ఫస్ట్ మీరు రిజిస్టర్ అవుతారు కదా, రిజిస్టర్ అయ్యాక పేమెంట్ చేయాలి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ వేరియంట్స్ ఉంటాయి. కాగ్నిటివ్, ఐటీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ వేరియంట్స్ ఉంటాయి కదా. దాన్ని బేస్ చేసుకొని కోర్స్ ఇస్తారు మనకి. 30 hours కోర్స్. మీరు కాగ్నిటివ్ సెలెక్ట్ చేసుకొని ఉంటే ప్యూర్లీ యాప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్, వీటి మీద కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. లైక్ వైజ్ ఐటీ చూసుకుంటే దాంట్లో కోడింగ్ కి సంబంధించి కూడా ఉంటుంది. ఆ కోర్స్ లో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయొచ్చు. ఇది ఎవ్రీ మంత్ ఒకసారి జరుగుతూనే ఉంటది ఈ ఎగ్జామ్. మీరు ఆ కోర్స్ పర్చేస్ చేసుకుని ఎగ్జామ్ రాసేయచ్చు. దీని నుంచి వచ్చే స్కోర్ కార్డ్ తో కొన్ని కంపెనీస్ లైక్ టైటాన్ ఇలాంటి కంపెనీస్ టీసీఎస్ స్కోర్ కార్డ్ యూస్ చేసుకొని రిక్రూట్మెంట్ చేసుకుంటాయి. అలాంటి కంపెనీస్ కి అప్లై చేయొచ్చు ఈ స్కోర్ కార్డ్ యూస్ చేసుకొని. ఓకే, అంత బానే ఉంది. మరి టీసీఎస్ ఎన్క్యూటీ ఉన్నప్పుడు ఐఆన్ ఎన్క్యూటీ ఎందుకు పెట్టడం హైరింగ్ చేసుకున్నప్పుడు అంటారా? కొన్ని కంపెనీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో టీసీఎస్ వాళ్ళు ఏం చేశారంటే ఒక స్టాండర్డైజ్డ్ ఎగ్జామ్ పెడుతున్నారు. దీన్ని బేస్ చేసుకొని హైరింగ్ చేసుకోవచ్చు అని. ఈ ఎగ్జామ్ కి కొన్ని కంపెనీస్ ఒబే అయి ఉంటాయి ఈ స్కోర్ కార్డ్ బేస్ చేసుకొని రిక్రూట్ చేసుకోవడానికి. అందుకు టీసీఎస్ ఐఆన్ ఎన్క్యూటీ పెడతారు. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ టీసీఎస్ ఎన్క్యూటీ అండ్ ఐఆన్ ఎన్క్యూటీ. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.